హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగు. ఇంకెప్పటి నుంచి ఉదయాన్నే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను అనమాట. ఉదయమే కంటెంట్ ఉంటుంది, ఇంకా మధ్యాహ్నం మొత్తం ఏముంటుంది. ఉదయాన్నే లంచ్ టిఫిన్ అన్నీ అయిపోతాయి, మధ్యాహ్నం ఏముండదు. పిల్లలు వచ్చి తినిపోవడం ఒకటే ఉంటుంది అనమాట. మళ్ళీ సాయంత్రం కొంతసేపు రొటీన్ ఏమైనా వంట చేసేదంటే వంట చేయడము, పిల్లల్ని చూసుకోవడం ఇది ఉంటుంది అంతే. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇంకా వంకాయ ఆలు కర్రీ చేస్తున్నాను. ఒక 3 వంకాయలు అయితే ఉన్నాయి, 2 ఆలు అయితే ఉండే, ఇంకా 2 కలిపి కర్రీ చేద్దాము. మధ్యాహ్నం కూడా అన్నంలోకి ఉంటుంది అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. కూర వచ్చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కరివేపాకు అవన్నీ వేసేసాను అనమాట. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా అన్ని కూరగాయలు కూడా ఒకటేసారి కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటాలు కూడా కొంచెం ఎక్కువే కట్ చేశాను. ఇంకా మధ్యాహ్నానికి చట్నీకి చేయాలన్నమాట, అది కూడా ఇప్పుడే చేయాలి. ఇంక ఇదిగోండి వంకాయలు ఒక 3, 2 ఆలు ఉండే, ఇవన్నీ ఇలా కడిగి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసాను. 2 ఆలు ఉండే, 3 ఉండే అనమాట వంకాయలు వచ్చేసి. ఇంకా ఈరోజు ఈ పూటకు సరిపోతాయి అన్నట్లు ఇలా ప్లాన్ చేసుకున్నాను. మా చిన్నోడు పచ్చిమిరపకాయల చట్నీ అడుగుతూ ఉన్నాడు అనమాట. ఒక వారం కిందట ఎప్పుడో చేశాను, అప్పటి నుంచి ఒకటే అడుగుతున్నాడు, మా అదే చట్నీ చేయమా అనేసి. ఇంకా వాడి కోసమే చేస్తున్నాను. టమాటాలు కూడా బాగా దగ్గరికి మగ్గిపోయాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇది బాగా దగ్గరికి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకొని ఇందులో కారము, పసుపు, ఇంకా ధనియా పౌడరు, కొబ్బరి పొడి, ఉప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. ఈజీగానే అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది రొట్టెలో కానీ, చపాతీలో కానీ, అన్నంలో కానీ, కలర్ రైస్లో కానీ బాగుంటుంది. ఇంకా కూరగాయలు వచ్చేసి ఇంట్లో ఓన్లీ కాకరకాయ ఒకటి ఉంది అంతే. ఇంకా ఆకుకూరలు ఉన్నాయి, పాలకూర, చుక్కకూర ఉన్నట్టుంది. ఇంకా మా పిల్లలేమో పొడిపప్పు, పచ్చిమిరపకాయల పప్పు ఇవి కావాలంటారు. ఆకుకూరలు సరిగ్గా తినరు. ఇంక ఇందులో అయితే కూరలు ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆలు, వంకాయ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ, ఆలు ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఒక్కోసారి ఆలు పక్కన ముందే ఉడకబెట్టేసి వేసేస్తాను. ఇంక ఈసారి 2 కదా ఉండేది అనేసి పైన తొక్క మొత్తం పీల్ తీసేసి ఇంకా ఉడుకుతుంది అనేసి వేసేసాను అనమాట. ఎలాగో కుక్కర్లో విజిల్ పెడతాం కదా, 2 విజిల్స్ అలా పెడితే సరిపోతుంది అని. ఇంక ఇవన్నీ వేసి కలిపి తగినంత వాటర్ అయితే వేసేసి ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది, ఉడికిపోతుంది. కొత్తిమీర కూడా అయిపోయింది అనమాట. కూరగాయలు వచ్చేసి ఇంకా టమాటా అయిపోతే మొన్న బయట తీసుకున్నాను. కింద రోజు వెళ్తూ ఉంటాయిలేండి టమాటాలు, పచ్చిమిర్చి అయ్యే వరకు. ఒకటే టమాటా ఉండే రోజు వంటకు సరిపోదు అనేసి 1 కిలో తీసుకున్నాను. ఆ ముసలాయన దగ్గర వస్తాయి, ఏం టమాటాలే బాగలేవన్నమాట. ఇంక అప్పుడప్పుడు పొద్దున్నే ఎక్కడికి వెళ్తారులే బయటికి అని ఇంకా తప్పదని తీసుకున్నాను. మ్యాక్సిమం ఎక్కువ అయితే నేను మార్కెట్లోనే తెప్పించుకుంటాను. మార్కెట్లో 30 రూపీస్ ఉంటే ఇక్కడ బయట మనకు 40 రూపీస్ తీసుకుంటారు. ఇంకా అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తాను. కూర అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నానికి బియ్యం కడిగి నానబెట్టేస్తాను. మా ఆయనకు ఇంకా క్యారియర్ పెట్టాలి కాబట్టి ఉదయాన్నే వంట చేయాల్సి వస్తుంది. చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను. ఆలోపు బాగా నానుతుంది చపాతీ పిండి అనేసి ఇంకా పిల్లలకైతే చపాతీ చేస్తే తినేసి చపాతీ కర్రీ వేసుకొని తిని స్కూల్ వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక్కడ చట్నీకి అయితే పెట్టేశాను. ఒక సైడు స్టవ్ పైన అన్నాన్ని పెట్టేసి ఇంకొక సైడు ఇంకా చట్నీ కోసం పెట్టేశాను. పచ్చిమిర్చి, టమాటా, జీలకర్ర, ఎల్లిపాయలు అంతే, సింపుల్గానే అయిపోతుంది. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది రోటి పచ్చళ్ళు అంటే. ఇంకా ఆయిల్ వేసుకొని బాగా దగ్గరికి మగ్గించుకొని రోట్లో ఉప్పు వేసుకొని దంచేసుకోవడమే అంతే. ఇంకా కూర అయితే కుక్కర్లో ఉన్నాను కదా, అది తీసి గిన్నెలో వేసేసాను. ఇంకా నేను మా ఆయన అయితే టిఫిన్ తినలేదు. ఇంకా మా ఆయన కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళలేదన్నమాట. టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది అంతే. పిల్లలు అయితే స్కూల్ 8:30కి అంతా వెళ్ళిపోతారు. 8:45కి అయితే చిన్నోడికి, పాపకు. పెద్దోడికి 8:15కి అయితే వాడు 8కి అంతా వెళ్ళిపోతాడు అనమాట. ఇదిగోండి కూర అయితే ఇలా ఉంది చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా సామాన్లు కడగాలి వంట చేసి, అన్నం వండేసి తర్వాత చట్నీ దంచి సామాన్లు అన్నీ కడిగేస్తే ఇంక ఈ రోజుకు నా పని అయిపోయినట్లే అనమాట. ఇంకా మళ్ళీ సాయంత్రానికి ఇంకా ఉదయం అయితే ఏముండదు ఆ పని అయిపోతే. ఇంకా పాలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెరుగు కూడా కొంచెమే వేసాను. మీకు ఇక్కడ క్యూట్ థింగ్ చూపిస్తాను. మా పిల్లలు చూడండి, నిన్న సాయంత్రం అనమాట ఇది. ఈరోజు కాదు, ముందు రోజు కొంచెమే తీసాను వీడియో. ఇందులో యాడ్ చేద్దాము గుర్తుంటుందనేసి తీసాను. ఈమె నేను తినిపిస్తేనే ఒప్పుకోదు మామూలుగా. అలాంటిది వాళ్ళ అన్నయ్య తింటుంటే నాకు తినిపించని ఒక 2-3 ముద్దలు తినిపించుకొని తర్వాత వాడి ప్లేట్లోనే తింటుంది. ఎవరి మామూలుగా ఒప్పదు, వాళ్ళ అన్నయ్యని తప్ప. వీళ్ళ బాండింగ్ ఇద్దరితే బాగుంటుంది.
నా కూతురు కంటే మా వాడే బాగా చూసుకుంటాడు ఆమెని. ఎంత సతాయిస్తుందంటే కొట్టినా తిట్టినా ఏమన్నాడు. ఒక్కోసారి ఓపికనంతసేపు భరిస్తాడు. ఓపిక వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఎదురు తిరుగుతాడు, కానీ అప్పుడు కూడా ఏమన్నాడు. జస్ట్ ఊరికే టచ్ చేసి కొట్టినట్టు చూస్తాడు, అంతేగాని ఇంకేమన్నాడు. వీడు మాత్రం దేవుడు అని చెప్పొచ్చు. నిజంగా చాలా ఓర్పు ఎక్కువ వీడికి. ఇది మాత్రం మామూలుగా సతాయించదు. ఇంట్లో అందరినీ ఒక ఆట ఆడుకుంటుంది. వాళ్ళ డాడీని, నన్ను, వీడిని, పెద్దోడిని చుక్కలు చూపిస్తుంది అనమాట. మాకి ఎంతైనా చిన్నోళ్ళు అంటే రాక్షసులు లాగానే ఉంటారు, పెద్దోళ్ళు మాత్రం మెతక అనమాట. ఇది ఎక్కడైనా ఇలానే ఉంటుంది నాకు తెలిసి. ఈ పిల్ల ఉంటే చాలు మా ఇంట్లో అల్లరే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి బ్లాగ్ నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ పెసరట్టు అయితే చేశాను. ఈరోజు పెసరట్టు చట్నీ చేసి ఇంకా మధ్యాహ్నానికి అన్నము, ఒకటి కారం పప్పు, కాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా పిల్లలు ఈరోజు పని తొందరగానే అయ్యిందనమాట. 8:30కి అంతా ఇంట్లో పనులు మొత్తం పూర్తయ్యాయి. టిఫిన్, వంట, పై పనులు కూడా మొత్తం అయిపోయాయి అనమాట. ఇంకా లేయడం 6 గంటలకు లేచిన నేను లేచి బ్రష్ చేసి కొంచెం వేడి నీళ్ళు తాగి కసులు కొట్టి బండలు తుడిచి వంట స్టార్ట్ చేసేసరికి 6:45 అలా అయ్యింది. 7 అవుతుంది అనమాట దగ్గర టైం వచ్చేసి. అప్పుడు వంట స్టార్ట్ చేశాను. ఇంకా పెసరట్టే కదా తొందరగానే అయ్యిందనమాట. దోశ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకా రకరకాలు చేయాలి. దోశ అయితే మాత్రము ఉల్లిపాయ కారం చేయాలి, ఇవన్నీ చేయాలి, మసాలా, ఆలు మసాలా ఇవన్నీ ఉంటాయి. పెసరట్టు కాబట్టి ఓన్లీ దోశ చట్నీ. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత పెసరట్టు పిండి పట్టేసుకొని ఇంకా వంటకు కూడా పెట్టేసుకున్నాను ఒకటేసారి. ఇంక ఇది మా ఆయనకైతే ఈరోజు ఇలా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. రోజు పెడతాను కానీ వీడియో అయితే ఏం తీయట్లేదు. ఈరోజు ఎందుకో తీయాలి అనిపించింది. 2 బాక్సుల్లో వచ్చేసి అన్నం పెట్టేశాను. ఒక బాక్స్లో పప్పు, ఇంకా సైడ్కు ఒక బాక్స్లో పెరుగు, ఇంకొక బాక్స్లో వచ్చేసి కాకరకాయ ఫ్రై, ఇంకో బాక్స్లో ఒక సున్నుండ, ఒక హాఫ్ నువ్వుల ముద్ద అయితే పెట్టేశాను. స్నాక్స్ లాగా తింటాడు అనేసి. ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాను. మా ఆయనకు కూడా పిల్లలు పెట్టినట్టే పెడతా ఉంటాను. ఇలా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇవన్నీ పెట్టేసి నేను బయటికి వెళ్ళేసి వస్తాను, పని ఉందనేసి చెప్పాడనమాట. సర్లేని ఇంకా వీడియో కూడా తీసుకున్నాను చిన్నగా. రోజు క్యారియర్ మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇంకా వీణ కోసమే పొద్దున్నే చేయాలి వంట, లేదంటే మధ్యాహ్నం చేసేదాన్ని ఎప్పటికప్పుడు విడివిడిగా. ఇంకా ఆ బాక్స్లో పెట్టేసి తన క్యారియర్ బ్యాగ్లో తనకు పెట్టేసేయాలి. ఇంకా ప్లేట్, ఒక స్పూన్, ఒక నాప్కిన్ ఇవన్నీ పెట్టేస్తాను అనమాట. ఇంకా అన్నీ పెట్టేసి ఇలా బ్యాగ్లో అయితే పెట్టేసాను చూడండి. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ రాత్రి అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా పని అయితే తొందరగానే అయిపోయిందనమాట. ఈరోజు అంత లేట్ ఏం అనిపించలేదు ఎందుకో. ఇక్కడ వచ్చేసి సాయంత్రము ఇంకా నేనైతే టీ పెట్టేసుకొని తాగేసాను. టీ పెట్టి ఇల్లంతా కసులు కొట్టేసాను. ఇంకా సామాన్లు అయితే కడగాలి. బట్టలు మడత పెట్టే ఉన్నాయి, బట్టలు ఒకటి మడత పెట్టేసేయాలి. పిల్లలు వచ్చేలోపు ఈ పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి. ఇంకా రాత్రి కూడా పెద్దగా వంట పని ఏం లేదు. ఓన్లీ రొట్టె ఒక్కటి చేస్తే సరిపోతుంది. అన్నం ఉంది, పప్పు ఉంది, కొంచెం ఫ్రై కూడా ఉంది, పెరుగు ఉంది, ఇంకా మామిడికాయ పచ్చడి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బట్టలు మడత పెట్టేసి సామాన్లు కడిగి ఇంకా పిల్లలు వచ్చినాక కొద్దిసేపు పిల్లలతో కూర్చొని తర్వాత ఇంకా తినే ముందు రొట్టె చేసేస్తాను. తలా ఒక రొట్టె చేస్తాను. ఒక 4 రొట్టెలు కానీ 5 రొట్టెలు కానీ చేస్తాను. ఇంకా అన్నం కూడా ఉంది అనమాట, సరిపోతుంది. ఇంకా వ్లాగ్ అయితే పెద్దగా ఏం లేదు. ఇంక ఇల్లంతా ఇదిగోండి కసు అయితే కొట్టేసాను అనమాట. ఇంకా బట్టలు ఒకటి మడత పెట్టేది ఉంది, సామాన్లు కడిగేది ఉంది. బట్టలు మడత పెట్టేసి ఫస్ట్ తర్వాత సామాన్లు కడిగేసేయాలి. ఇంకా పిల్లల బట్టలు ఐరన్ చేయాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా ఐరన్ చేసేవి పక్కకు పెట్టేస్తాను. ఈరోజు కాదు, రేపు అలా చేస్తాను వీలైతే. ఇవన్నీ మడత పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.